హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది కదా, అందరు వెళ్ళబోతున్నారా? నేనైతే సినిమా చూసి వచ్చాక ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తాను, అది కూడా వినండి. ఇకపోతే అభినేత్రి 9వ ఎపిసోడ్లోకి వెళ్దామా? ఏంటిరా చెప్పావు ఏంటి? తర్వాత నన్ను అరే ఏదో మత్తులో ఉండి నేను మోసపోయాను అని చెప్పవు కదా అని తను మరోసారి నన్ను అడిగింది. అంటానేమో, మైకంలో ఉన్న మాట నిజమే కదా. నాకు నీ మత్తు వదిలాక నేనేమైనా అవ్వచ్చు, ఏమైనా అనొచ్చు, భరించుతాననే కదా పెళ్లి చేసుకున్నావు, భరించు మరి అన్నాను. చాలేరా, నీ వేషాలు ఎప్పుడూ మాటలతోటి గారడి చేస్తూనే ఉంటావు. సరే జాగ్రత్త, నిన్ను నీ రూమ్ దగ్గర డ్రాప్ చేయనా అని అడిగింది. వద్దులేవే, నువ్వు నా రూమ్ దాకా వచ్చావు అంటే నా రూమ్లోకి కూడా రావాలి అని మనసు బాగా లాగేస్తుంది. నేను వెళ్తానులే, బైక్ తెచ్చాను కదా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాను. ఇక నేను వెళ్తాను అని తను నాకు బాయ్ చెప్పి తన కారులో వెళ్ళిపోయింది. రూమ్కి వెళ్ళాను అన్నమాటే కానీ చాలా ఆలోచనలు, అలాగే ఫోన్లో చాట్ చేస్తూ పడుకుండిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచాను కానీ తను మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయలేదు. నేను అంతా రెడీ అయిపోయి నా రొటీన్ వర్క్ చేసుకొని వర్క్ ముందు కూర్చునేటప్పుడు తన చాట్ ఓపెన్ చేశాను. విన్నా నేను నిన్న నీ చిరునవ్వుల సవ్వడిని, కన్నా నేను నేడు నీ కనుపాపలో చిరుకోరికను, మొన్న నేను తాకేను నీ మదిలో రేగే ఆశలను, చిన్న నేను నీ దారికి అడ్డురాని అభిసారికను, ఏమొద్దు ఇంకా లెగవలేదా అని తన నుండి మెసేజ్తో పాటు ఈ కవితను నాకు పంపించింది. ఓపెన్ చేశాను కానీ రిప్లై ఇవ్వలేదు. నాకు తెలుసు, ఒక్కసారి అది ఓపెన్ చేశాను అంటే నేను కూడా తన మాటలకు ఫీల్ అయ్యి టైం స్పెండ్ చేస్తాను. బట్ నిన్ననే ఆల్రెడీ స్పెషల్గా పర్మిషన్ అడిగి బయటికి వెళ్లాల్సి వచ్చింది కదా, కాబట్టి ఈరోజు టూ మచ్ వర్క్ ఉంది అనుకొని హడావుడిగా ఇక డ్యూటీ ఎక్కాను. వరుస పెట్టి మీటింగ్స్ తోటి దొబ్బేస్తున్నారు. మధ్య మధ్యలో తను నాకు గుర్తొస్తుంది. ఏమనుకుంటుందో, నేను ఎటువంటి రిప్లై ఇవ్వలేదని పొగరబోతూ అనుకుంటుందా అని నా మనసులో నేను అనుకున్నాను. జస్ట్ ఇలా పెళ్లి చేసుకొని అలా వదిలేసి వెళ్ళిపోయాడు చేతకానివాడు అని నా గురించి అనుకుంటుందా ఏంటి? రొమాంటిక్ సెన్స్ లేని మూర్ఖుడు అని తిట్టుకోదు కదా. అలా అనుకుంటుండగా తను ఏదో కొన్ని మెసేజెస్ పెట్టి నేను చూడకపోయేసరికి డిలీట్ చేసేసింది. అలా ఆలోచిస్తూ అప్రయత్నంగా మొబైల్ తీసి హే హాయ్ ఏం చేస్తున్నావు, తిన్నావా అని మెసేజ్ పెట్టాను. మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా వెంటనే ఇంకా లేదురా వర్క్లో ఉన్నాను అని తను నాకు రిప్లై ఇచ్చింది. ఓకే క్యారీ ఆన్ అని మరలా నేను రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోయాను. తను ఆ మెసేజ్కి యాంగ్రీ ఫేస్ తోటి రిప్లై పెట్టి, ఇలా వస్తావు అలా వెళ్ళిపోతావు, ఏంటిరా ఒక్క నిమిషం కుదురుగా మాట్లాడవా అని నాకు రిప్లై ఇచ్చింది. చెప్పు, ఉన్నాను ఇక్కడే అని మెసేజ్ పెట్టాను. నువ్వే చెప్పు, ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏముంది, రొటీన్గా ఉండే పనేగా దబ్బించుకోవటం వర్క్లో అని చెప్పాను. హే, నా గురించి ఏమనుకుంటున్నావు? వీడు ఒక వేస్ట్ ఫెలో, ఎటువంటి రొమాంటిక్ సెన్స్ లేదు అని అనుకుంటున్నావా అని అడిగాను. అలా ఏమీ లేదులే, ఎందుకలా అనుకుంటాను, నాతో నువ్వు గడిపిన క్షణం నాకు గుర్తుంది. అది గుర్తుకు వచ్చినప్పుడు నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. బట్ నువ్వు బిజీగా ఉన్నావు అని నాకు తెలుసు కదా. అలా ఏమీ అనుకోనులే, వర్క్ గురించి నాకు కూడా తెలిసిందే కదా. అసలు అలా అనుకునే దాన్ని అయితే డైరెక్ట్గా నీకు చెప్పేస్తా, నాకేం భయం లేదు నీ దగ్గర అని మెసేజ్ పెట్టింది. సరే, పొద్దున్నుండి నీకు మెసేజ్లతో విసిగించి నిన్ను డిస్టర్బ్ చేయాలని అనుకోవటం లేదు, అందుకని నీకు ఈరోజు చాలా తక్కువ మెసేజ్ పెట్టాను అంతే. ఈ మెంటల్ది మెసేజెస్ పెడుతుంది, ఊరికి డిలీట్ చేస్తుంది అనుకుంటున్నావా అని అడిగింది. అదే అనుకుంటున్నాను, అసలు మెసేజ్లు పెట్టడం ఎందుకు అనే లోపల తను మరలా తిరిగి మెసేజ్ పెట్టడం ఎందుకు, డిలీట్ చేయటం ఎందుకు అని అనుకుంటున్నావా అని నాకంటే ముందే అడిగేసింది. ఇద్దరం ఒకేసారి ఒకే మాటను చెప్పాలి అనుకుంటాం ఎప్పుడు. ఇలా ఇప్పుడే కాదు, చాలాసార్లు ఇలా జరిగింది. నాకు కూడా తను చాలా విషయాల్లో కనెక్ట్ అయింది అనిపించింది. ఇంకా ఏంటి సంగతులు అని అడిగింది. నువ్వే చెప్పు అని నేను అడిగాను. నువ్వు తిట్టను అంటే చెప్తాను అనింది. చెప్పు, తిట్టనులే అన్నాను. నాకు నువ్వు ఆ రోజు రాత్రి ఇచ్చిన ముద్దు మర్చిపోలేకపోతున్నా. ఏంటిరా, ఎందుకు నన్ను ఇలా చేసేసావు? ఆ మత్తు గుర్తుంచుకుంటేనే నాలో ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది అని మెసేజ్ పెట్టింది. అవునా, ఇంకా అని అడిగాను. ఏమీ లేదురా, ఇంకా నీతోనే ఎక్కువగా గడపాలని అనిపిస్తుంది. కానీ నువ్వు చెప్పావు కదా ఆ రోజు రాత్రి గడిపిన దాని గురించి తర్వాత మాట్లాడద్దు అని, అందుకే నీతో షేర్ చేసుకోలేకపోతున్నా అని చెప్పింది.
అది మంచిదేలే, ఇప్పుడు టెంప్ట్ అయినా నేనేం చేయగలను. సో కొన్నిటిని మనం మర్చిపోవటమే మంచిది, గుర్తుంచుకుంటే భరించలేము, గొడవలైపోతాయి అన్నాను. పోరా, నువ్వెప్పుడు ఇలాగే వాగుతూ ఉంటావు, అందుకని నేనేమి నీతో షేర్ చేసుకోను, నువ్వు ఒక బండ రాక్షసుడివి అని మెసేజ్ పెట్టింది. హీ అని ఇక్లిస్తూ ఇమేజ్ పంపాను. తను నాకు రిటర్న్గా మూతి తిప్పుతున్నట్లు పంపింది. సరే కానీ నీ నెట్వర్క్లో, నీ పరిధిలో చాలామంది నీకు తెలిసిన వారు ఉన్నారు కదా, బట్ నువ్వు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు అని కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు అని అడిగాను. అవును కదా, నాకు కూడా అదే అర్థం కావటం లేదురా. నేను ఓకే అంటే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు, బట్ నాకు ఎందుకో వాళ్ళెవ్వరూ నచ్చటం లేదురా. ఎందుకో నాకే తెలియలేదు. నేను నీ వెంట పిచ్చిదానిలా నువ్వు ఏది కావాలనుకున్నా ఇవ్వాలి అన్నంత వెర్రిదానిలాగా అయిపోయాను అని మెసేజ్ పెట్టింది. అవును అంతే, కొన్నిసార్లు ఎందుకో అలాగే అనిపిస్తుంది. మనకి ఒకరు నచ్చారు అంటే మనం ఏదైనా వాళ్ళ కోసం చేసేయాలి అనిపిస్తుంది అని అన్నాను. వెంటనే అవును కదా, ఎందుకు అసలు నా ఇంట్లో ఎప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నా ఆఫీస్లో కూడా అంతే, నేను ఏది చెప్తే అది నా వాళ్ళు వినాల్సిందే. బట్ ఇప్పుడేంటి, నేను నీ మాటలు వినాలి అనుకుంటున్నాను, ప్రతిదీ నీకు ఇష్టమైనది చేయాలి అనుకుంటున్నాను. ఎందుకబ్బా, నేను నీ దగ్గర నాకు నేనే ఎంత తగ్గిపోతున్నాను, ఊరికినే నువ్వు వద్దు అన్నా వాగుతూనే ఉండాలి అనిపిస్తుంది అని అడిగింది. అవును, నువ్వు నన్ను ఇష్టపడ్డావు కాబట్టి అలా అనిపిస్తుంది, దానితో తగ్గిపోవటం అనే మాట ఉండదు. అంతే, కొన్నిసార్లు ఇష్టమైన వాటి కోసం అలా చేయాలనిపిస్తూ ఉంటుంది అన్నాను. సరే కానీ నేనైతే నువ్వు పెట్టే మెసేజ్లకి ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వవు కదా అని అడిగింది. అవును, నేను ఎటువంటి డిస్టర్బ్ అవ్వను, నువ్వు ఫ్రీగా ఎన్ని మెసేజ్లైనా పెట్టుకోవచ్చు, నేను దాంట్లో నాకు నచ్చినవి తీసుకుంటాను, నచ్చినవి వదిలేస్తాను అని చెప్పాను. నువ్వు నాతో ఎప్పుడు ఏది షేర్ చేసుకోవాలన్నా నీకు ఫ్రీడమ్ ఉంది, నీ ఫ్రీడమ్ని నేను ఎందుకు కాదంటాను, నా లైఫ్లో నీకంటూ ఒక స్పెషల్ ప్రియారిటీ ఉందే, నీ స్పేస్ ఎప్పుడూ నీకు ఖాళీగానే ఉంటుంది అని చెప్పాను. తను చాలా సంతోషంగా ఫీల్ అయింది. అది నాకు అర్థమవుతుంది, అవుతుందని కూడా నాకు తెలుసు. ఈ ఒక్క మాట చాలరా, నేను చాలా హ్యాపీ అని నాకు రిటర్న్ మెసేజ్ పెట్టింది. నాకు అర్థం కావటం లేదు, నేనేమీ అంత అందగాడిని కూడా కాదు, అలా అని డబ్బు అయితే అసలుకి లేదు, అవసరాల వరకు నాకు తీరేలా శాలరీ వస్తుందంతే, ఫ్రీడంగా బతుకుతున్నాను, ఎవరి కింద ఎవరి ఆధీనంలో నేను బతకటం లేదు అని మాత్రం నాకు హ్యాపీగా ఇస్తుంది. బట్ ఈ అమ్మాయికి నేను ఎందుకు నచ్చాను, నాకు కూడా తను కొంచెం చిన్నగా నచ్చుతుంది. ఫస్ట్ ఓన్లీ ఫిజికల్గా నీడ్స్ కోసమే తనతో కనెక్ట్ అవ్వాలి అనుకున్నాను. తన మాటల మీద చాలా అంటే చాలా రెస్పెక్ట్ అనిపిస్తుంది, అందుకనే తనతో కొన్ని రోజులైనా లైఫ్ షేర్ చేయాలి అనుకున్నాను. బట్ ఎందుకు ఈ మధ్య ఏదో కొత్త తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది. తను నిజంగా నాకు చాలా సొంతమైనట్లే నేను తినడానికి అన్నీ చేసి నా రూమ్కి పంపించేస్తుంది. నేను ఎలా ఉంటున్నాను, ఏం తింటున్నాను, ఏం వేసుకోవాలి అని ప్రతి విషయంలో కేర్ తీసుకుంటుంది. అసలు కాంట్రాక్ట్ పెళ్ళి కాకుండా రియల్ మ్యారేజ్ అయిందా నాకు అనిపిస్తుంది కొత్తగా. ఇక మరలా నాకు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏదో ఒకటి నా తమ్ముడు చేస్తే తను పంపిన స్నాక్స్తో కలిపి తినేసి మరలా నా డ్యూటీ నేను ఎక్కేశాను, తప్పదు కదా అన్నట్లుగా. హాయ్ గైస్, 9వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. వీలైతే ఈరోజు నేను రాసిన కొత్త హారర్ స్టోరీని, గురుబావి అనే స్టోరీని ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.